అసలు కాంగ్రెస్లో పదవులు ఎందుకు భర్తీ చేయడం లేదు? ఇదిగో అదిగో అంటూ కొద్ది రోజులుగా కాంగ్రెస్లో ఊరిస్తున్న పదవులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న ఆశావాహులు అయినా వారి ఆశలు అడియాసలు మాత్రమేనా? పదవుల పంపకానికి అడ్డంకి ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ కాంగ్రెస్లో పదవులు అందని ద్రాక్షగా మిగిలాయి. కొన్ని రోజులుగా తెలంగాణలో కార్పొరేషన్ పదవులు గ్యారంటీ కానీ పదవుల పంపకాలకు ఆషాఢం అడ్డుగా మారింది. కానీ ఆషాఢం వెళ్లినా పదవుల ఎంపికకు మాత్రం నోచుకోలేదు. కాంగ్రెస్ గెలుపు కోసం ఎంతో కష్టపడ్డ నేతలకు అసలు పదవులు దక్కడం లేదన్న అసంతృప్తి నేతల్లో ఉంది. కష్టపడ్డ వాళ్ళకి ఏమో పదవులు ఇంకా రాలేదు. కొంతమంది ఏమో పదవులు మొదటి విడతలో వచ్చాయని తెలంగాణ కాంగ్రెస్ నేతలు అంటున్నారు. మరోవైపు సీనియర్ కాంగ్రెస్ నేతలు మాత్రం పదవులు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి మాత్రమే వస్తున్నాయని కాంగ్రెస్ నేతల్లో టాక్ నడుస్తోంది. నిన్న మొన్న పార్టీలోకి వచ్చిన వారికి పదవులు కట్టబెడుతున్నారని పలువురు నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ సలహాదారుల్లో కూడా తమకు స్థానం దక్కలేదని, వాటిని బీజేపీ నుంచి వచ్చిన జితేందర్ రెడ్డికి, ఢిల్లీ సలహాదారుడు పదవి బీఆర్ఎస్ నుంచి వచ్చిన కేశవరావుకు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డికి సలహాదారుల పదవులు కట్టబెట్టారని నేతలు మండిపడుతున్నారు. మేం పార్టీ కోసం కట్టుబడి ఉన్నాం కానీ పదవులు వేరే వాళ్లకు, కేసులు ఆస్తుల నష్టం తమకని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.